క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. యేసయ్యని మనం ఏ వయసులో నమ్ముకుంటాము? ఒక ప్రశ్న. నేనే మీకు సమాధానం చెప్తా. ఒక్కొక్కరు చిన్న వయసు నుంచే 10 సంవత్సరాల వయసు నుంచే దేవుని యందు భక్తి ఉండేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు 15 సంవత్సరాలు, ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, ఒక్కొక్కరు 40, ఒక్కొక్కరు 50, ఒక్కొక్కరు 60 పోతూ ఉంటుంది. ముంగమూరి దేవదాసయ్య గారు ఉన్నారంట, ఒక ఆయన మంచి భక్తిపరుడు. ఆయన 6 సంవత్సరాలు చేసే నమ్ముకున్నాడంట. 6 సంవత్సరాల నుంచే ఏసై నమ్ముకున్నాడంట. ఇప్పుడు మనం ఏసైని ఏ వయసు నుంచి కరెక్ట్గా నమ్ముకుంటాం, దేవుని యందు భక్తి ఉంటాం చెప్పండి? మీకు ఆన్సర్ కూడా చెప్పేప్పుడు మనం ఏసైని ఏ వయసు నుంచి నమ్ముకొని భక్తిగా ఉంటాము? ఎప్పటి నుంచి ఉంటాం మనం? బాప్తిసం తీసుకున్న తరువాత, అంతేనా? మనం యేసయ్యను నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్న తరువాత ఎట్లుంటాం? ఇంకా భక్తిగా ఉంటాం, ఒక నిష్ట. బాప్తిసం తీసుకోక ముందు లోకంలో ఉంటాం. లోకంలో లోక ఆశలు, లోకపు కోరికలు, లోకపు అలవాట్లు ఇవన్నీ మనలో ఉంటాయి. బాప్తిసం తీసుకున్న తరువాత ఆ అలవాట్లకి స్వస్తి చెప్పి క్రీస్తును అనుసరించి క్రీస్తు మార్గంలో నడుస్తాం, ఒక నిష్ఠగా ఉంటాం. బాప్తిసం తీసుకోకముందు 5 అంటాము, 5 అంటాము, 5 చేస్తాం, ఇది చేస్తాం. తీసుకున్న తర్వాత 5 ఇదనం, దేవునికి ఇష్టమైనది ఏదో అదే మనం చేస్తాం. అప్పటి నుంచి యేసయ్యని అర్థం చేస్తాం, మనం నమ్మకంగా ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? బాప్తిసం తీసుకోకముందు అట్టే ఉంటారు. తీసుకున్న తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత కొంతకాలం భక్తిగా ఉండి కొంతకాలం మళ్ళా అదే స్థితికి వెళ్ళిపోతుంటారు. అంటే పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, ప్రజలు దేవుని నమ్మకముందు అట్టే ఉన్నావు, నమ్మిన తరువాత కూడా అట్టే ఉన్నావు. నువ్వు అదే విధంగా ఉన్నావంటే అట్ట నువ్వు మారవు, నిన్ను చూసి పక్కన వాళ్ళు కూడా మారరు. అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడంటే, అలెగ్జాండర్ చక్రవర్తి కొలువుకి ఒక ఆయన తీసుకొచ్చి, అయ్యగారు, చక్రవర్తి గారు, వీడు యుద్ధ భూమిలోంచి వెళ్ళిపోతున్నాడు వీడని చెప్పి వాడిని పట్టుకొని తీసుకొచ్చారు. ఎవడ్రా నువ్వు? యుద్ధ భూమిలోంచి వెళ్ళిపోతున్నావు నువ్వు, నీ పేరేం పేరని అడిగాడంట. వాడు తపస్సిస్తున్నాడంటే పేరు చెప్పేదానికి. చెప్పరా నీ పేరేం పేరని అడిగాడంట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఒరే, నా పేరు పెట్టుకొని నువ్వు అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని యుద్ధం నుంచి వెళ్ళిపోతావా నువ్వు? నీ పేరైనా మార్చుకో, నీ బ్రతికైనా మార్చుకొని చెప్పాడంట. నీ పేరైనా మార్చుకో, నీ బ్రతికైనా మార్చుకోమని చెప్పాడంట. చూడండి, ఇప్పుడు మనం యేసయ్యని నమ్ముకున్న తర్వాత మన పేరే మారిపోద్ది. యేసయ్యని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటాం, కొంతమంది పేర్లు పెట్టుకుంటాం. పేర్లు పెట్టుకోకపోయినా పర్వాలేదు, మన మనసు నూతనంగా మారితే చాలు. పేరు వల్ల నష్టం లేదు, మన మనసు మాత్రం నూతనంగా ఉంటే చాలు. కొత్త జీవితంలో మనం ఉంటే చాలు, కొత్త బ్రతుకు మనం బ్రతికితే చాలు. అట్ట మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క వయసులో నమ్ముకుంటుంటాం మనం. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరంటే మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంటుంది అక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాని కంటే క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఉంటుంది. అంతే అన్నాడు ఉండేది. మోషే చెప్పడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకో చాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే అప్పుడు మోషే వయసు అంతా చెప్పండి, 40 సంవత్సరాలు. అప్పుడు మోషే వయసు 40 సంవత్సరాలు బాల్యం అయింది. ఇప్పుడు 40 సంవత్సరాలు ఉండేవాడు కొంచెం కొంత మనిషి డల్గానే ఉంటాడు, కొద్దిగా 50-60 ఏటగా మంది ఇదైపోతుంటాం కదా. వాళ్ళకి 40 సంవత్సరాల వయసు ఉంటే
20 సంవత్సరాల వయసుకు ఉంటుంది వాళ్ళకి, అంత శక్తి. మోషే 120 సంవత్సరాలు బతికితే ఆయన అంటాడు, ఆ మోషే కంట దుష్టిమాంద్యం తగ్గలేదంట, సత్తు తగ్గలేదంట. దుష్టిమాంద్యం తగ్గల, సత్తు తగ్గల. అంటే గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత వయసు వచ్చినా నీ ఆత్మీయ జీవితం మాత్రం అట్టే ఉండాలి. నీ పరిశుద్ధత అట్టే ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు ఏవేవో కాపాడుకుంటుంటావు కదా, ఇంట్లో ఆ వస్తువు కాపాడుకుంటావు, ఈ వస్తువు కాపాడుకుంటావు, బిడ్డలు కాపాడుకుంటావు, అన్నీ కాపాడుకో. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. నువ్వు 40 సంవత్సరాల బాల్యం, 40 సంవత్సరాలు మిథ్య వాళ్ళ మామ దగ్గర 40 సంవత్సరాలు దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాడు. 120 సంవత్సరాలు. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనానికి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తుని గొప్ప భాగ్యమని ఎంచుకొని అని ఉంది అక్కడ. ఆ వయసు అంతటే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయసులో మోషేకి ఒక తీర్మానం చేసుకునే సమయం వచ్చింది. ఏం తెలుసా? ఐగుప్తా లేకపోతే దేవుడా? అది ఈజిప్టా దేవుడా? ఒక తీర్మానం. నీకు కూడా ఒక తీర్మానం వచ్చేస్తూ ఉంటుంది కదా. తీర్మానం రాబట్టే కదా యేసే నమ్ముకున్న ఇక్కడికి వచ్చినావు నువ్వు. ఒక వయసులోకి ఒక తీర్మానం వచ్చింది. ఆ తీర్మానం వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకుని యేసు దగ్గరకు చర్చి మందిరంలో కూర్చోండావు నువ్వు. ఇప్పుడు మోషే విషయంలో కూడా 40 సంవత్సరాలకు ఒక తీర్మానం, ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఈజిప్టా లేకపోతే దేవుడా అని తీర్మానం చేసుకున్నాడు. ఈజిప్ట్లో కానీ ఉంటే సకలమైన విద్యలు, సకలమైన అలవాట్లు, ఆటపాట్లు, విందు వినోదాలు, హ్యాపీ, లోకంలో మొత్తం బలం ఉంటుంది. కానీ క్రీస్తు దగ్గరికి వెళ్తే దేవుని బిడ్డలతో శ్రమను అనుభవించాలా, కష్టాలు అనుభవించాలా, బాధలు అనుభవించాలా, శ్రమ అనుభవించాలా, వేదన అనుభవించాలా, సూటిపోటి మాటలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్ని అనుభవించాలా. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి జ్ఞానం వచ్చిన దానికి ఒక తీర్మానం చేసుకున్న ఒక టైం వచ్చింది. ఈజిప్టా లేకపోతే దేవుడా? నీకు కూడా సందర్భం వచ్చింది కదా. యేసే నమ్ముకోవాలన్నా లోకంలోనే ఉండాలన్నా? యేసే దగ్గరకు వచ్చే లోకంలోకి వెళ్ళిపోయి కూడా చాలా మంది ఉన్నారు కదా. అది కాదు, నీ డిసిషన్ కరెక్ట్గా ఉండాలి, నీ తీర్మానం కరెక్ట్గా ఉండాలి. మోషే తీర్మానం ఎట్టుంది తెలుసా? నేను ఐగుప్తులో కానీ ఉంటే ఆటపాట్లు అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంటాను నేను. కానీ క్రీస్తు దగ్గరికి నేను వెళ్తే నేను దేవుని బిడ్డలతో శ్రమ అనిపించాలి, కష్టాలు అనిపించాలి, బాధ అనిపించాలి అనుకున్నాడు. అక్కడ జరిగిన సన్నివేశం ఎప్పుడు తీర్మానం చేసుకున్నాడు? మోషే ఒక వ్యక్తిని చంపేశాడు అక్కడ. ఐగుప్తులు హెబ్రీలు పోట్లాడుకుంటుంటే ఐగుప్తులు చంపేశాడు. మళ్ళీ ఇద్దరు ఇజ్రాయేలు పోట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరి నాయన మీకెందుకురా నాయన ఇది, ముందు ఐగుప్తుడు ఒకడు ఇజ్రాయేల్ ఒకడు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటుంటే మోషే పోయి అరే మా ఇజ్రాయేల్ని కొడతామని చెప్పి ఐగుప్తుని చంపేశాడు. చంపేసిన తర్వాత పాతిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా వాళ్ళు పోట్లాడుకుంటున్నారంట. ఎవరు? ఇద్దరు హెబ్రీలే. ఈరోజు అదే కదా ఉండే సమస్య. యేసయ్యని నమ్మకం ముందు మాత్రం భలే బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. నమ్మిన తర్వాత వాళ్ళకే పడదు. యేసయ్యని నమ్మకం ముందు భలే ఉంటారు వాళ్ళు. నమ్మిన తర్వాత ఆ విశ్వాసకే పడదు, ఆ అక్కకి అన్నకే పడదు. నమ్మిన తర్వాత వీళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారంట. ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు ఇశ్రాయేలీలే. మోషే పోయి అరే మీకెందుకు రా నాయన అని చెప్పేదానికి పోతే ఆయన ఏమనుకున్నాడు? ఒకడు అంతకుముందు ఉన్నాడు, వాడు ఏమనుకున్నాడు? మమ్మల్ని కూడా చంపుతాడు అనుకొని మా నాన్న చంపాడు, నన్ను చంపుతావునా మాట ఎత్తి పొడిచాడు. ఆ దెబ్బతో ఏమైపోయాడు? ఆయన ఆడి నుంచి పారిపోయినాడు. ఎందుకు పారిపోయాడు తెలుసా? ఎందుకు పారిపోయాడు తెలుసా? ఒక భయం. దేనికోసం భయము? ఆయన్ని చంపుతారని భయం లేదు ఆయనకి. నా వల్ల నా ప్రజలకి ఇబ్బంది అని ఆ భయంతో పోయాడే కానీ మోషే భయం పడిపోవాల. మోషే నా వల్ల నా బిడ్డలు, నా ఇశ్రాయేలీలు ఏమైనా అయిపోతారేమో, వాళ్ళకి సమస్యలు వస్తాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనానికంటే క్రీస్తునింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించేదానికంటే, అల్పకాలం, ఈ లోకం ఏ కాలం? అల్పం, ఎప్పుడుంటుందో కూడా తెలీదు. మన జీవితం అల్పకాలం, క్షణికమైన లోకం. మన జీవితం క్షణికమైంది. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఉంటామో మనకు తెలియని రోజులు, సందర్భాలు ఇవి. అల్పకాలము పాపభోగం అనిపించేదానికంటే ఫరో కుమార్తెకు కుమారుణ్ణి అనిపించుకున్న దానికి ఒప్పుకోలేదంట. చూసావా? ఆ మాట ఒప్పుకోకుండా క్రీస్తుతో శ్రమ అనిపించుట మేలని యోచించి కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాడంట. ఎవరు? మోషే. నీకు ఒక బహుమానం ఉంది, గుర్తుపెట్టుకో. ఈరోజు కష్టాలు పడుతున్నావా? భయపడబాకు. బాధలు పడుతున్నావా? భయపడబాకు. శోధనలా? భయపడబాకు. ఇబ్బందుల, నీ భార్య వల్ల, భర్త వల్ల, కుటుంబం వల్ల శోధన, కష్టాలు వస్తున్నాయి, భయపడబాకు. దేవుని కొరకు ఎదురు చూడు. విశ్వాసం నుంచి తొలగిపోబాకు. కష్టాలు వచ్చాయంటే దూరంగా పారిపోబాకు. దేవునిలోనే నిలకడగా ఉండు. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న తీర్మానం, ఒకప్పుడు ఏ తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానంలోనే నువ్వు జీవించు. నువ్వు మళ్ళా కష్టాలు వచ్చి మళ్ళీ పైకి పోబాకు, లోపలికి వెళ్ళిపోబాకు. నువ్వు ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకున్నావో అదే తీర్మానంలో ఉండు. నువ్వు ఆ విధంగా ఉంటే నీకు ఒక బహుమానం ఉంది. ఒక బహుమానం. ఆ బహుమానం కోసం ఎదురు చూశాడంట మోషే. బహుమానం కోసం ఎదురు చూశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచించు. నువ్వు తీసుకున్న తీర్మానం ఎలా ఉంది? ఎలా బ్రతుకుతున్నావు? మనం ఎలా జీవిస్తున్నాము? పెద్దవాడైనప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. మనకు కూడా ఒక వయసు వస్తే ఒక తీర్మానం చేసుకుంటుంటాం. మనం యేసు నమ్మేదానికి కూడా ఒక వయసు, అంతే కదా? నేను 24 సంవత్సరాలు యేసుని నమ్ముకున్నా. 24 సంవత్సరాలు నమ్ముకున్న యేసయ్యని. యేసయ్య కనిపిస్తే, యేసయ్య ప్రత్యక్షమైతే యేసయ్య నమ్ముకున్నాను. ఆ రోజు ఫుల్ స్టాప్. మొత్తం చెడు అలవాట్లు, చెడు కార్యాలు మొత్తం ఆపేసి ఆ రోజు నుంచి. అదే నిర్ణయం. మన జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి తెలుసా? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం, నువ్వు తీసుకున్నటువంటి డిసిషన్, మరలా నాగటి మీద చేయబెట్టి నువ్వు వెనక్కి చూడకూడదు. నువ్వు యేసై మీద చేయబెట్టిన నువ్వు, యేసైలో పోతున్న నువ్వు మళ్ళీ వెనక జీవితాన్ని చూడకూడదు. లోతు భార్య వల్ల నువ్వు వెనక్కి చూడకూడదు. లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. నువ్వు వెనక్కి చూస్తున్నావు కాబట్టి కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, కుటుంబంలో బాధలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆత్మీయ జీవితం నలిగిపోతుంది, ఆత్మీయ జీవితం విరిగిపోతుంది, ఆత్మీయ జీవితం అభివృద్ధి లేదు నీ జీవితంలో. సమస్యలుగా ఉన్న నీ జీవితం అంతా, కష్టాలుగా ఉన్న నీ జీవితం అంతా ఆలోచించాయి. సమస్యలు రాక తప్పు. యేసుని నమ్ముకున్న సమస్యలు వస్తాయి, నమ్మకపోయినా సమస్యలు వస్తాయి. సమస్యలకి మర్యాద లేదు, కష్టాలకి, శోధనలకి మర్యాద లేదు. జట్టైనా వస్తాయి. మరణానికి మర్యాద లేదు, అట్టైనా వస్తుంది. బహుమానం కోసం ఎదురు చూడు నువ్వు. ఎప్పుడు వస్తుంది ఆ బహుమానం మనకు? రేపు మనం కన్ను మూసిన తర్వాత అక్కడ కన్ను తెరుస్తాం. ఎక్కడ? యేసే దగ్గర. అనిత్యమైనటువంటి నివాసంలో, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అక్కడ బహుమానం ఇస్తాం. బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడు అంటాడు దేవుడు. నా కోసం నిలబడ్డావు అంటాడు, నా కోసం కష్టపడ్డావు అంటాడు. నీ భార్య బాధించినా అట్టే ఉండ నా కోసం నిలబడ్డావు అంటాడు. నీ భర్త బాధించినా నా కోసం ఉన్నావని అంటాడు. నీ బిడ్డలకు శ్రమ పెట్టినా నువ్వు నా కోసం ఉండవని అంటాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చా నా కోసం ఉండవని అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు దేవుడు. ఆ బహుమానం కోసం మనం ఎదురు చూడాలి, ఆ బహుమానం కోసం మనం నిరీక్షించాలి. ఈ రోజున మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానం, మనం తీసుకున్నటువంటి ఆ డిసిషన్ ఎలా ఉంటుంది మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఎలా యేసే నమ్ముకున్నాం మనం? యేసే కోసం ఎలా ఎదురు చూస్తున్నాం మనం? ఎప్పుడు నమ్ముకున్నాం? ఇంకా నమ్మనట్టే ఉన్నావా? బాప్తిసం తీసుకొని కూడా ఎన్నిసార్లు పలుమార్లు పడిపోంటామేమో మనం. ఇక్కడైనా పడిపోకుండా, ఇక్కడైనా క్రీస్తులో నిలబడదాం. మనం క్రీస్తులో స్థిరంగా ఉందాం. బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకుందాం. కొంతమంది బాప్తిసం తీసుకో తెలుసా? ఎందుకు తీసుకో తెలుసా? బాప్తిసం కొంతమంది బాప్తిసం తీసుకుంటానంటే వాళ్ళు ఇష్టంగా ఉండాలంట, భలే కష్టంగా ఉండాలంట. కానీ బాప్తిసం ఇప్పుడు వాళ్ళు వద్దు మనకు అంటే, తినము, త్రాగుము, సుఖించము.
అరే బాప్తిసం తీసుకుంటే అన్ని వస్తువులు తినయ్యా నువ్వు, అన్నీ తింటా ఉండు, అన్నీ బాగా తిను, అన్నీ హ్యాపీ ఎంజాయ్ చేయి. అయితే దేవునికి ఏది ఇష్టము లేదో నువ్వు అది చేయకూడదు. దేవునికి ఏది ఇష్టం లేదు అది నువ్వు చేయకూడదు. అప్పట్లాంటివి చేయకూడదు కదా, నువ్వు డ్రింక్ చేయకూడదు, ఇంకా ఇంకా చెడు చెడు చాలా ఉంటాయి కదా, అన్నీ చూడకూడదు, చేయకూడదు కదా. కొన్ని చూడకూడదు, కొన్ని చేయకూడదు, కొన్ని మాట్లాడకూడదు. నీ పెదవులు నీ మాటలు ఎట్టుండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డారా, చూడండి మరి మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా మనం ముగిస్తుంది, మరి ఎలా మనం జీవిస్తున్నాం. ఈ రోజున మోషే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ప్రకారం మోషే జీవించాడు. ఎవరితో శ్రమ అనిపించాడు? దేవుని బిడ్డలతో, ఇశ్రాయేలుతో శ్రమ అనిపించాడు. ఈ రోజున శ్రమ అనిపిస్తున్నావా? లక్షల మందితో శ్రమ అనిపించాడు ఆయన. లక్షల మంది విమర్శించారు, సూటిపోటి మాటలు తిట్టారు, రాళ్ళేసి రువినారు ఆయన్ని. దేవుని కోసం అట్నే ఉన్నాడు మోషే. ఈ రోజున చిన్న బాధ వచ్చింది, భార్య అన్నది, భర్త అన్నాడు, బిడ్డలు అన్నది చెప్పి ఆ చిన్న బాధల కోసం నువ్వు ఎట్ట చేస్తున్నావంటే ఏదో నీకు పెద్ద కష్టం వచ్చినట్టు. అబ్బా నాలాంటి కష్టం ఎవరికి రాకూడదా, నువ్వు చెప్పుకో, అందరూ చెప్పుకుంటా. నువ్వు ఆ విధంగా చెప్పుకుంటే నిన్ను బట్టి ఇంకూరు మారుతారు చెప్పు. ఆ కష్టాలను చూసి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే ఆ కష్టాల నుంచి విడుదల చేస్తాడు. దేవుని జీవితంలో ఘన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.